హలో నమస్తే, నేను మీ డాక్టర్ సద్గుణరావు, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ ఎండోస్కోపిస్ట్ ఫ్రమ్ వేద గ్యాస్ట్రో సెంటర్ కామారెడ్డి. ఈ రోజు మనం తెలుసుకోబోతుంది లూజ్ మోషన్స్ గురించి. ఇప్పుడు లూజ్ మోషన్ సీజన్ వస్తుంది, అంటే వర్షాకాలం. ఇలా వచ్చినప్పుడు ఎవరు భయపడాల్సిన అవసరం ఉంటుంది, ఎవరు అట్లీస్ట్ 1-2 days వెయిట్ చేయొచ్చు. లూజ్ మోషన్స్ అనేవి అతి సాధారణంగా వస్తూనే ఉంటాయి, కానీ చిన్న పిల్లల్లో లేకపోతే వయసు పైబడిన వాళ్ళు వీళ్ళలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళలో కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం కానీ, కిడ్నీ నుంచి యూరిన్ లో బ్లడ్ వచ్చే సమస్య కానీ ఇలాంటివి ఏవైనా రావచ్చు. రెండోది, కొన్నిసార్లు ఆ చిన్న పేగులకి రంధ్రం కూడా అవ్వచ్చు. సో వీటి గురించి కొద్దిగా ఆలోచించుకోవాలి. లేదు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఇబ్బందులు ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కువ శాతం 2 నుంచి 3 రోజుల లోపల లూజ్ మోషన్స్ తగ్గిపోతాయి. ఇలాంటి వాళ్ళు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఓఆర్ఎస్ షాచెట్స్ కానీ, లేకపోతే ఇంట్లో గంజిలో చక్కెర ఉప్పు కలుపుకొని రెగ్యులర్ గా తాగడం వల్ల కానీ ఆటోమేటిక్ గా సెటిల్ అయిపోతారు. 3 రోజుల కంటే ఎక్కువ అవడం కానీ, మోషన్ లో రక్తం చీము రావడం కానీ ఇలాంటిది ఏదైనా జరిగితే మాత్రం వెంటనే కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.